నిర్వహించేటువంటి కార్యక్రమం ఇది. ప్రత్యక్షంగా ప్రజలందరూ ఉత్సవంలో ఉన్న ధర్మకర్తలు, చైర్మన్ నిత్యంగా ప్రతిరోజు జరిగేటువంటి పూజా కార్యక్రమాలు సరిగ్గా జరుగుతున్నాయా, ఆ తర్వాత కార్యక్రమాల నిర్వహణలో ఏమన్నా లోపం ఉన్నదా, లేక అందుకు భక్తులందరినీ ఆదరించేటట్టుగా అందరూ కూడా భక్తులు చాలామంది పాల్గొనేటట్టుగా మీ కర్తవ్యాన్ని నిర్వహించాలని, అందుకు మా పెద్దలందరి సహకారం తోడు మీ అందరికి ఉంటుందని నేను తెలియజేస్తూ మీ అందరిని అభినందిస్తూ రేపు జరగబోయేటువంటి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పి ఆశిస్తూ అందుకు ప్రజలందరూ సహకరించమని కోరుతూ సెలవు. నేను ఆ తర్వాత మీరందరి ఉత్సాహాన్ని కొనసాగిస్తే మీరు ఓకే. వేరూరు గ్రామంలో ఉన్న స్వయంభూ సోమేశ్వర స్వామి దేవస్థానం ఒక ప్రశస్తమైంది, ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఇది. కాకతీయుల రాజుల నుంచి అంతకు ముందు నుండి ఇది ఏర్పడినటువంటి విషయం. ఇక్కడ ఈ స్వయంభూ సోమేశ్వర స్వామి దేవస్థానం నుండి ఆధ్యాత్మిక దైవిక విషయాలతో పాటు ఈ చరిత్రను గుర్తు చేస్తూ అనేక ఉత్సవాలు ఏండ్ల వందల సంవత్సరాల నుండి జరుపుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆ భాగంగా వాళ్ళ దేవాదాయ కమిటీ ద్వారా ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసి ఆ మండలి ఆధ్వర్యాన ఈ దేవాలయం అభివృద్ధి కొరకు కానీ భక్తుల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిమతం మేరకు ఘనంగా ఉత్సవాలు జరపటమే కాదు, నిత్య పూజలు చేసి ఇక్కడ ఈ ప్రత్యేకతను నిలబెట్టడం అనేటువంటిది ముఖ్యం. ఆ దిశలో ధర్మకర్తల మండలిని కొత్తగా 2 సంవత్సరాలకు ఒకసారి నియామకం చేసేదానికి భాగంగా మన రిక్కల కొండరెడ్డి గారి అధ్యక్షతన ఇంకా 4 కమిటీ సభ్యులతో 6 సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయనుంది. అందుకు వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా దీని ప్రశస్తాన్ని నిలబెట్టడానికి వారు కృషి చేస్తారని, అందుకు ప్రజలు సహకరించమని మేము కూడా సహకరిస్తామని తెలియజేస్తున్నాం. ఈ దేవాలయము చరిత్ర కలిగినటువంటిది. కొన్ని వేల సంవత్సరముల క్రితమే నిర్మించబడినటువంటి దేవాలయము. అట్టి దేవాలయానికి భూములు ఉన్నప్పటికీ ఆదాయం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ దేవాలయం అభివృద్ధి కోసము ఈరోజు నూతనంగా మేము ఏర్పడినటువంటి కమిటీ పెద్దలు మా అన్నగారు జానారెడ్డి గారి అండదండలతో ఈ దేవాలయం అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తామని మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ తిరునాళ్ళ తర్వాత గ్రామస్తులందరితోటి సంప్రదించి చుట్టుపక్కల ఉన్నటువంటి మా లీడర్లందరి సహకారం తీసుకొని వారితో సంప్రదించి ఏ మేరకు చేయగలమో ఆ మేరకు ఈ దేవాలయం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తామని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.